తెలంగాణలో స్టార్ట్ అయింది. ఇక్కడ కాంగ్రెస్ పరిస్థితి ఏంటి చూసాం. అసలు వీళ్ళింత స్ట్రాంగ్ అవ్వడానికి కారణం ఏంటి అని గమనించాం. ఎందుకిలా అనంటే ఎప్పటినుంచో వాళ్ళ ప్రాబల్యం దేశవ్యాప్తంగా దేశం దాటి గూడా ఉంది కాబట్టి, దేశం దాటి ఉంది. అడ్డుపడేవాళ్ళు గూడా ఎవరు లేరు అనేది సుస్పష్టంగా అర్థమైంది. అమెరికాలో హోటల్ ఇండస్ట్రీలో గూడా మార్వాడీ పెట్టుబడులు బీభత్సంగా ఉన్నాయని ఈ మధ్యే ఒక లెక్క అక్కడ గూడా బయటకు తీశారు. హ్మ్. కాబట్టి అమెరికా నుంచి కూడా మార్వాడి గో బ్యాక్ అనేటువంటి నినాదం పుట్టే అవకాశం కనిపిస్తోంది అతి త్వరలోనే. ఓహ్! అంటే విశ్వవ్యాపితంగా వీళ్ళు ఇబ్బంది పెడుతున్నారు నేటివ్ పీపుల్ని అనేది స్పష్టం. హ్మ్. అంటే ఇబ్బంది పెట్టకపోతే ఎవరినైనా అకామిడేట్ చేసుకోవచ్చు. కానీ వీళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. నిజానికి మనం పొలిటికల్‌గా కవర్ చేసాం. వాళ్ళెక్కడి నుంచొచ్చారు, ఎందుకోసం వచ్చి ఎలా వ్యాపించారు చెప్పుకున్నాం. ఇంకొక్క పాయింట్ మిగిలిపోయింది. అది చాలా పెద్ద టాపిక్కే. అయినప్పటికీ ఒక సింగిల్ లైన్‌లో మనం ఏమైనా చెప్పుకోగలమేమో చూద్దాం. మనీ రొటేషన్ అనేది చాలా ముఖ్యం. అది అవును. ఎలాంటి అభివృద్ధి అయినా కానీ మనీ రొటేషన్ చాలా ఇంపార్టెంట్. ప్రస్తుత పరిస్థితిలో డిజిటలైజేషన్ అన్నారు, లేకపోతే నోట్ల రద్దని కొత్త నోట్లు తీసుకొచ్చారు. ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. ఒరిగేదేమన్నా ఉందా అని సామాన్య ప్రజలు అంటున్నారు. ఒరిగేదేముందబ్బా అనే పదాలు సామాన్య ప్రజల నోట్లోంచి రాని వాడు లేడు. హ్మ్. సామాన్య ప్రజలన్నాను. ప్రతి ఒక్కళ్ళు అనుకున్నారు. ఇప్పుడు మీరు చెప్పింది గమనిస్తే, ఈ వ్యాపారం అంతా కూడా నోట్ల రూపంలో జరిగి కేవలం ఇది కూడా వీళ్ళ జేబుల్లోకెళ్తుందా అనే డౌట్ అనేదొస్తుంది. అంటే భారతీయ జనతా పార్టీకి ఇక్కడ కూడా దోచేయడం అనేది ఉందా? దోచేయటం ఉంది. ఇదే దోచేయడం. నోట్ల రద్దు అనే హ్మ్. కార్యక్రమం వెనకాల అంటే అదే ఇది పెద్ద టాపిక్ అవుద్దని నాకు అహా! కూడా లేదు తెలుసు. లేదు. లేదా? చిన్న అంశమే. ఓకే. నోట్ల రద్దు అనే కార్యక్రమం ద్వారా భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీకి విపరీతమైనటువంటి ఫండ్ మొబిలైజ్ అయిపోయింది. అంటే దాదాపు 4 ఎన్నికలకి హ్మ్. సరిపడా నిధులు వాళ్ళు జమ చేసుకొని పెట్టుకున్నారు నోట్ల రద్దు నుంచి. హ్మ్. కాబట్టి చాలా ధైర్యంగా ఉన్నారు వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ ఆ ఏరియాలో వీక్ అయ్యి ఉంది. కాంగ్రెస్ పార్టీని వీక్ చేయటము, అలాగే భారతీయ జనతా పార్టీని ఫైనాన్షియల్‌గా స్ట్రెంథెన్ చేయటం. హ్మ్. ఈ 2 కార్యక్రమాల కోసం నోట్ల రద్దు అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నాడాయన. నరేంద్ర మోడీ గారు. అది సరిపోలేదు గదా! అంటే అన్ని రకాలుగాను ఇప్పుడు టోటల్‌గా నేనిప్పుడు ఆ పాయింట్‌ని తీసుకొని ఇప్పుడు మనం మాట్లాడుతున్న టాపిక్‌లో కూడా ఆ గ్రాబింగ్ అనేది ఉంది అనేది ఉంది. మాత్రం నిజం. ఉంది. ఇవన్నీ మనకి టాక్స్‌లు మన సామాన్యుడు ఇదేంట్రా అని అనుకునే పరిస్థితి అని ఇందాక మనం జీఎస్టీ ఆ! ఎవరి దగ్గర చేతిలో ఉండడం లేదు. టాక్స్‌ల రూపంలో వసూలు చేసేవన్నీ అన్నీ గూడా కేంద్రం అంటే ఇది ఇప్పుడు కూడా ఒక పార్ట్ అనేది ప్రూవ్ అయిపోయినట్టే. అంటే కేంద్రానికి డబ్బులు వెళ్తాయి, ప్రభుత్వానికి డబ్బులు వెళ్తాయి. ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి కానీ, ప్రధానంగా వాళ్ళు ఈ పనులు ఎవరికి కేటాయించాలి, ఎవరితో ఏ పని చేయించాలి దగ్గర నుంచి వాళ్ళ ఫండింగ్ ప్రోగ్రామ్ ఉంది. అందుకని ఆర్థికంగా ఇప్పుడు బీజేపీని ఎదుర్కోవటం అనేది ఎవరి వల్ల అయ్యే పని కాదు. ఈ గో బ్యాక్ ఆ మార్వాడి అనేది పరిస్థితికొచ్చేసింది. నినాదంగానే ఉంటుందనేది క్లియర్ కట్ పదం అని చెప్పుకోవచ్చా? అంటే నినాదం ఈ నినాదానికి ప్రజలు సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తే అంటే ఇది పొలిటికల్ వార్‌గా మారే పరిస్థితి అంటే రాజకీయ పార్టీలు దీని వెనకాల నిలబడతాయా లేదా అనేది అనుమానమే. ప్రజల్లో ఎవరైతే ఇక్కడ ప్రజలు సప్రెస్ నిలబడాలి. అయ్యారో, వాళ్ళే నిలబడాలి. అణిచివేయబడ్డారో, వాళ్ళే వాళ్ళకి వాళ్ళుగా దీన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే అదే జరుగుతోందిప్పుడు. జరుగుతుంది. అంటే ఇది ఇంకా ముందుకు వెళ్తదా అంటే, ఇప్పుడు రాజకీయ నాయకుల ప్రభావం ఎలా ఉంటది అంటే, బయటికెళ్ళి మాట్లాడడానికి లేదు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండటానికి లేదు. ప్రతి దగ్గర అణచివేయబడుతుంది గదా! కాబట్టి ముందుకు వెళ్ళే పరిస్థితి ఉందా? ఉంది. ఎలా? ఎలా? వ్యతిరేకత వాళ్ళ జీవన పోరాటం అది. హ్మ్. జీవన పోరాటంలో నుంచి మేము బతకలేని పరిస్థితి ఉంది కాబట్టి, హ్మ్. ఇప్పుడు వాళ్ళని ఇక్కడి నుంచి బయటకి గెంటితే తప్ప మేము మా వృత్తుల్లో మేము నిలబడలేము. హ్మ్. మా డబ్బులు మేము సంపాదించుకోగలగాలి. అలా అలా గలగాలి అంటే వాళ్ళు ఉండకూడదు హ్మ్. అనే వాతావరణం వచ్చిన తర్వాతే ఈ నినాదం పుట్టింది. హ్మ్. కాబట్టి ఈ నినాదాన్ని పుట్టించిన వాళ్ళు హ్మ్. దాన్ని ముందుకు లాక్కెళ్ళటానికి వాళ్ళ శాయశక్తులా వాళ్ళు ప్రయత్నం చేస్తారు. హ్మ్. దీన్ని ఆపటానికి వాళ్ళు ప్రయత్నం జరుగుతుంది. అటునుంచి జరుగుతది. కూడా జరుగుతుంది. జరుగుతది ఖచ్చితంగా. ఆ ప్రయత్నంలో భాగంగానే బీజేపీ నాయకులందరూ 3 రకాల ఆయుధాలు బయటకు తీశారు. ఆ 3 రకాల ఆయుధాల్లో ఒకటేమో రోహింగ్యాలతో కంపేర్ చేయటం. వాళ్ళకంటే వీళ్ళు బెటర్ కదా అని చెప్పడం. వీళ్ళు మనవాళ్ళు, బయట నుంచి వచ్చిన వాళ్ళందరినీ భరిస్తూ వీళ్ళనెందుకు వెళ్ళిపోమంటున్నారు అని వాళ్ళతో పోలిక తెస్తున్నారు ఒకటి. రెండోది వాళ్ళు భారతీయులు గదా! భారతీయత అనే పేరుతో మార్వాడీలు, బనియాలు వాళ్ళు దోచుకుంటూ ఉంటారు. ఇతర ప్రాంతాల నుంచి విపరీతంగా ఇక్కడికి వలసలొచ్చేస్తారు.
ఈ వలసలు వచ్చిన కూలీల వలన లోకల్గా ఉన్న కూలీలకి రేట్లు పెరగవు, కూలీ ధరలు పెరగవు. ఇక్కడ కూలీ ధర పెంచమని ఎవరన్నా కూలీ అడిగితే హ్మ్. అక్కర్లేదు, నువ్వు పని మానేసి వెళ్ళిపో, మాకు 20 రూపాయలకి పని చేయడానికి ఒక బీహార్ వాడు ఉన్నాడు, లేకపోతే బెంగాలీ వాడు ఉన్నాడని చెప్తారు. హ్మ్. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నటువంటి అనేక షాపుల్లోనూ కాంప్లెక్సుల్లోనూ వాచ్మెన్లు వీళ్ళందరూ నేపాలీ వాళ్ళే, పని మనుషులు కూడా వాళ్ళే. ఇళ్లల్లో పనిచేస్తున్న వాళ్ళల్లో కూడా నేపాలీస్ ఉన్నారు విపరీతంగా. ఇటువంటి పరిస్థితి ఉంది. అంటే వాళ్ళు తక్కువ డబ్బులకు పనిచేస్తున్నారు. హ్మ్. ఎందుకు లోకల్ పీపుల్ని పెట్టుకోవాలి? హ్మ్. లోకల్ పీపుల్ ఎక్కువ డిమాండ్ చేస్తున్నప్పుడు హ్మ్. దాంతో ఏమవుతుంది, వీళ్ళు ఇంకా తక్కువకి పని చేయాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఎవరి తల మీద ఉంది అని ఈ మీరు సఫర్ అవుతున్న వాళ్ళందరూ వీళ్ళ కూడా దగ్గర నుంచే రావాలి అని అంటారు. రావాలి. ఇది కేవలం మార్వాడి గోబ్యాక్ అనే ఉద్యమంగా ఉంటే సరిపోదు. ఇది ఇంకొంచెం విస్తరించి దక్షిణాపథం అనే పేరుతో దక్షిణ భారతదేశం విడిపోవటానికి ఒక సన్నాహం చేయగలిగితే, ఆ- ఆ ఆ స్కేల్లోకి గనక ఇది వెళ్ళగలిగితే అప్పుడు ప్రభుత్వం తల వంచేటువంటి అవకాశం ఉంది. అంటే ఈ ఉద్యమం ఇక్కడతో కాకపోయినా రోజులు, నెలలు, సంవత్సరాలైనా ఇలా అయితేనే ఇక్కడ ప్రజలు కానీ, అవును, ఇక్కడ జీవన విధానం గానీ మెరుగుపడే అవకాశం ఉంటుంది. అంతే. అంటే ఇక్కడ ఇది ఇమ్మీడియట్గా ఈ సమస్య ఇప్పుడు జనంలోకి ఇంకింది, హ్మ్. ఇంకి బయటకు వచ్చింది. హ్మ్. దీనికి శాశ్వత పరిష్కారం కలగాలి అంటే హ్మ్. ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశం విడిపోవటమే మార్గం. వింధ్య పర్వతాల మార్క్ చేసుకుని మహారాష్ట్రతో కలిసినటువంటి దక్షిణాపథం ఇది విడిపోయి, మేము ఇక్కడికి ఎవరు వచ్చినా ఇప్పుడు అమెరికాకి ఎలాగైతే వాళ్ళు వీసా. నాట్ అలౌడ్ అంటున్నారు, ఆహా! ఓకే. అదే పద్ధతిలో ఇక్కడికి కూడా బయట వాళ్ళు నాట్ అలౌడ్, లోకల్ పీపుల్ తర్వాతే ఎవరైనా సరే. ఓకే. ఇక్కడ వాళ్ళకు ఉపాధి అవకాశాలు ఇక్కడ వాళ్ళకి అన్నీ దొరికిన తర్వాతే మీకు అవకాశాలు ఇస్తామన్న పద్ధతిలో వీసాల దగ్గర నుంచి ఆ మార్పులు తీసుకొచ్చి ఆ పద్ధతిలోకి పెడితే తప్ప దక్షిణ భారతదేశం బాగుపడే పరిస్థితి ఉండదు.